పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా అమ్మ అని ఎప్పుడెప్పుడు పిలిపించుకోవాలా అని దేవుడు ఆ వరం ఎప్పుడిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి ఒక వరం తన జీవితంలోకి వస్తే ఇంకా ఏమీ కూడా వద్దు అనుకుంటుంది. తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఆ తల్లి ఆ బిడ్డకి జన్మనివ్వాలనే చూస్తుంది. తన ఊపిరి ఆపుకొనైనా సరే బిడ్డనే బతికించుకోవడానికి ఆ తల్లి పడే ప్రయత్నం అంతా ఇంత కాదు. మరి అలాంటి గొప్ప తల్లి ఉన్న స్థానంలో కొంతమంది కసాయి తల్లులు కూడా ఉంటున్నారు ఇప్పుడు. మీకు అసలు పిల్లలే వద్దు అనుకున్నప్పుడు ముందే జాగ్రత్తగా ఉండి చావచ్చు కదా! లేదంటే పిల్లల్ని కన్న తర్వాత అయినా, పిల్లలు లేని తల్లిదండ్రి పడే బాధ చూసి వాళ్ళకైనా మీ పిల్లల్నిచ్చి చూడండి. వాళ్ళు ఎంత అపురూపంగా, ఎంత గారాబంగా వాళ్ళని పెంచుకుంటారో. వాళ్ళ జీవితాన్ని పిల్లల జీవితానికి అంకితం చేసి మరి వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ ఇలా దయచేసి చేయకండి. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని కనేసి కాలవల్లోనో, చెత్త కుప్పల్లోనో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారిప్పుడు. కనీసం కళ్ళు కూడా తెరవట్లేదు ఆ పిల్లలు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాకు చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్న బిడ్డల్ని చూసినప్పుడు ఏ తల్లి కన్న బిడ్డో అని చెప్పేసి మాకే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని అలా చూసినప్పుడు. మరి నవమాసాలు మోసి కంటున్నారు కదా! మరి మీకెలా అనిపిస్తుంది? కన్న పేగుని తీసుకెళ్ళి ఎక్కడో పడేయాలని చెప్పి అంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నారు? అసలు నాకు అవన్నీ వింటుంటే, చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళైతే అస్సలు ఆగట్లేదు. నేను ఇంత ఎమోషనల్ అయిపోవడానికి కారణం గూడా ఏంటంటే లిటరల్లీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నా కళ్ళల్లో ఒక్కటే నీళ్లు తిరుగుతున్నాయి. అసలు అంత ఎమోషనల్ అయిపోవడానికి కారణం కూడా ఉంది. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. అలానే నేను ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నిజమో కాదో కూడా మీరే తప్పకుండా కామెంట్‌లో చెప్పండి.